మనిషి జీవితం విచిత్రమైంది. యవ్వనములో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు. కొంతమందికి గర్వం అహంకారం ఉంటాయి, తప్పు లేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు. జాగ్రత్త. పాము కొరల్లో విషం కన్నా మనిషి చూపులోని అసూయ చాలా ప్రమాదకరం. ఎక్కడో కైలాసాన్న కూర్చొని సమస్త జీవులతో ఆడుకుంటున్నావా ఈశ్వర? లేక అందరూ వదిలి వెళ్ళిన నేను నీకు ఉన్నానంటూ శ్మశానములో కూర్చొని ఎదురు చూస్తున్నావా శంకర? ఈ లోకంలో రెండు చాలా కష్టమైన పనులు ఉన్నాయి. ఒకటి పేరు పొందడంలో, ఇంకొకటి దాన్ని నిలబెట్టుకోవడం. ఒకసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఎదురు తిరిగి గొడవ పడడానికి తెలివితేటలతో పని లేదు. కానీ పరిస్థితిని అర్థము చేసుకొని గొడవ వద్దని నేర్చుకోవడానికి తెలివితేటలు చాలా అవసరం. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. సంపద పెరిగే కొద్దీ ధనవంతుడు అవుతాడు. సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడవు అవుతావు. కానీ మంచితనం పెరిగే కొద్దీ దేవుడవు అవుతావు. కనుల చాటు కలలు, మనసు చాటు ఆశలు, పెదవి చాటు మాటలు, నీతో నడిచిన అడుగులు, మనసున రాసుకున్న చెరగని జ్ఞాపకాలు. 10 మందికి సహాయం చేసే స్తోమత కావాలి అని కోరుకోవాలే కానీ 10 మంది దగ్గర నుండి సహాయం పొందాలని కోరుకోకూడదు. అందరినీ ప్రేమించాలి, కొందరినే నమ్మాలి, ఎవరిని బాధ పెట్టకూడదు. బంధం అనేది బాధ పంచుకునేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా ఉండకూడదు. జీవితం చాలా చిన్నది, కాలం చాలా వేగమైనది. రీప్లే చేసుకోవడానికి, రివైండ్ చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించండి. పరులను జయించిన వాడు విజేత, తనను తాను జయించిన వాడు మహావిజేత. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఎండాకాలంలో సూర్యుని తిట్టిన వారే చలికాలంలో సూర్యుని రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అలాగే ఈరోజు మనల్ని కాదని వెళ్ళిన వాళ్ళే ఏదో ఒక రోజు వెతుక్కుంటూ వస్తారు. కావాల్సింది మనకు ఓపిక. బాధని బలంగా మార్చుకోవడం నేర్చుకో. భయం కూడా నీకు బానిస అవుతుంది. గతం అనేది ఇంకిపోయిన బావి లాంటిది. దానివల్ల నీ భవిష్యత్ దాహం తీరదు. గతాన్ని పూడ్చి కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తేనే జీవితంలో విజేత కాగలవు. 10 మందికి మేలు చేసేవాడివి నీవైతే నీ వెనుక ఎప్పుడు 100 మంది ఉంటారు. జేబు నుండిగా డబ్బు ఉన్నప్పుడు నీ వెంట తిరిగే స్నేహాలు బంధాలను చూసి మురువకు. జేబులు ఖాళీ అయినప్పుడు తెలుస్తుంది నీ వెంట ఉండేదెవరో వెళ్ళేదెవరో. పైసలతో ముడిపడే బంధాల కోసం పాకులాడకు. మనసుతో ముడిపడే బంధాలను వదులుకోకు. అనాథాశ్రమంలో పేదవారి చిన్న పిల్లలు ఉంటారు. వృద్ధాశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు. ఎవరిని ఏడిపించకు. ఒకరి బాధకి నువ్వు కారణం కాకు. ఏ ఏడుపు ఉసిరై వెన్నంటి వేటాడుతుంది. అది కర్మఫలమైన నిన్నే కాదు నీ బిడ్డలను పట్టి పీడిస్తుంది. గౌరవము, ప్రేమ, స్నేహము ఇవి భిక్షగా అడుక్కునేవి కావు. మనల్ని నచ్చి మనల్ని మెచ్చి వాటంతటవే మన దగ్గరికి రావాలి. అప్పుడే మనకు విలువ. కొన్ని బాధలు ఆస్వాదించాలి. అప్పుడే మన గుండె ధైర్యం తెలుస్తుంది. కొన్ని మాటలు భరించాలి. అప్పుడే మన సహనం విలువ తెలుస్తుంది. ఒక్కోసారి మనకు ఏం జరిగినా మంచిదే అని ఊరుకోవాలి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వారు అనేది తెలిసిపోతుంది. అప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటాము. ఎంత కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకోవటం నేర్చుకో. నీ కష్టాలను చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గర తీయరు. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్లకు నువ్వు దేవుళ్ళలా కనిపిస్తావు. ఒక్క మెప్పు కోసం గెలవడం, ఒకరి ఓదార్పు కోసం ఓడిపోవడం మంచిది కాదు. జీవితం చాలా సరళమైనది. మనమే దాన్ని కఠినంగా మార్చేసుకుంటున్నాం.
ఇతరుల జీవితాలను వెలిగించడానికి ఒక జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. లేనివాడు బయట అడుక్కుంటాడు, ఉన్నవాడు గుడి లోపల అడుక్కుంటాడు. లేనివాడి ఆరాటం కోటి కోసం, ఉన్నవాడి ఆరాటం కోటి కోసం. ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని మననము చేసుకో, గెలుస్తావు మిత్రమా. నువ్వు ఏంటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ఈ ప్రపంచములో ఎక్కడా బ్రతకలేవు. ఏంటో ఈ లోకం ఉన్నది ఉన్నట్టు చెప్పేవారిని వదిలేస్తారు, లేనిది ఉన్నట్టు చెప్పే వాళ్ళని నమ్మేస్తారు. భగవద్గీతలో స్పష్టంగా వ్రాసి ఉన్నది, దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరం లేదని. బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే, నీవు కాదని. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. ఒక్క ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవితంలో ఒక రోజైనా గౌరవంగా జీవించమని. ఒక మేఘం వర్షిస్తూ చెప్పింది చేదుని గ్రహిస్తూ మంచి పంచమని. ఒక మెరుపు మెరుస్తూ చెప్పింది ఉండేది ఒక్క క్షణమైన ఉజ్వలంగా ఉండమని. ఒక కొవ్వొత్తు కరిగిపోతూ చెప్పింది చివరి వరకు వరుసల పరులకు సహాయపడమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తనలాగా కష్టంలో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక ఏరు జలజల పారుతూ చెప్పింది తనలాగి కష్టసుఖాల్లో చలించకుండా సాగమని. జాబిల్లి వెలుగుతూ చెప్పింది తనలాగే ఎదుటివారితో వెలుగు నింపమని. ప్రతి ఉదయం ప్రశాంతమే, చిరునవ్వుతో నువ్వు స్వాగతమిస్తే. ఇతరులను తక్కువ చేసి మాట్లాడితే నీ స్థాయి గొప్పగా ఉంటుందో లేదో, కానీ నీ వ్యక్తిత్వం మాత్రం తప్పకుండా దిగజారిపోతుంది. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. ఒక విషయం గుర్తుపెట్టుకు, ఓర్పు సహనముతో ఉన్న హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. మాటకు మాట సమాధానం చెప్పడం నాకు వచ్చు, అయినా మౌనంగా ఉండడానికి కారణం బంధాల విలువేంటో అర్థం కాని వారికి మాటలేం అర్థం అవుతాయని. ఏకాంతాన్ని ఇష్టపడు, అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలముతో స్నేహము చెయ్యి, ప్రతి క్షణం తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకి ప్రేమను పంచు, అది నీ జీవిత గమ్యానికి దారి చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం నేర్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. ఒక చక్కటి సంబంధానికి కావలసిన 3 విషయాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదాలు, నిజమైన ప్రేమ. గొప్ప వాళ్ళు నాకు స్నేహితులు కావాలని కోరుకోను, నా స్నేహితులందరూ గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటాను. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తాయి. ఆగిపోమంటున్న ప్రాణం, కదిలిపోమ్మంటున్న కాలం, రెండింటి మధ్య పొత్తు కుదరక నలిగిపోతున్న జీవితం. బ్రతకడానికి కష్టపడు, ఏదైనా సాధిస్తావు, కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకు, ఏం సాధించలేవు. నమ్మకం పెనుగాలిలో గడ్డి పరక లాంటిది, ఉప్పెనలో నీటిపై బుడగ లాంటిది, అగ్నిలో దూది పింజ లాంటిది, క్షణములో మాసిపోయేది, చేజారిన తిరిగి రానిది. జీవితంలో ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోరో అలా అర్థం చేసుకుంటే ఎవరికి దూరం అవ్వరు. పిరికితనం అడుగుతుంది, ఆ పని చేయడంలో ప్రమాదం లేదు కదా అని. దురాశ అడుగుతుంది, ఆ పని చేయడం వల్ల లాభం వస్తుందా అని. అహంకారం అడుగుతుంది, ఆ పని చేస్తే నాకు పేరొస్తుందా అని. కానీ ఒక్క అంతరాత్మ మాత్రమే అడుగుతుంది, ఆ పని చేయడం వల్ల మంచిదేనా అని. ఆ పరమశివుడు ఇలా అంటున్నాడు, నేను పుట్టించిన కారణం వేరు, నీవు జీవించే కారణం వేరు. నేను ఇవ్వాలనుకునేది ఒకటి, నువ్వు అడిగేది ఇంకొకటి. నేను చూపించే మార్గం ఒకటి, నువ్వు నడిచే మార్గం వేరొకటి.
ఈసారైనా ముక్తిని పొంది నా దరికి వస్తావని జన్మనిస్తే నువ్వేమో మళ్ళీ మళ్ళీ కర్మలు చేస్తూ చస్తూ పుడుతున్నావు. పుట్టడం నీకు ఇష్టమైతే ఆడుకోవడం నాకు సరదా. మొగ్గ నుండి పుష్పించే పుష్పం ఎంత అందంగా ఉంటుందో అలాగే మంచి సుగుణాలు ఉన్న స్నేహం కూడా అంతే అందంగా ఉంటుంది. గతం మీ తలుపు తడుతుంటే దానికి సమాధానం ఇవ్వొద్దు. ఎందుకంటే ఇప్పుడు దానితో మనకు పని లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు. నోరు జారిన మాట, చేయి జారిన అవకాశములో ఎగిరిపోయిన పక్షి, గడిచిపోయిన కాలం తిరిగి లభించడం కష్టం. మధ్యతరగతి బ్రతుకులు మావి, ఆశలు ఆకాశం పైన, బ్రతుకులు భూమిపైన. మా ఆశలు ఆగవు, మా కోరికలు తీరవు. నిరంతరం బ్రతకడానికి ఆరాటం, బ్రతుకు కోసం పోరాటం, ఇవే మా జీవితాలు. అన్నింటికీ సమానమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది, కానీ పగులగొడితే కాదు.